ఈ వీడియోలో మాట్లాడుకోబోయే ట్రైలర్ రివ్యూ వచ్చేసి ఛాంపియన్. హీరో శ్రీకాంత్ కొడుకైన రోషన్ హీరోగా, మలయాళం హీరోయిన్ అయిన అనశ్వర రాజన్ హీరోయిన్ గా, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వైజయంతి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఛాంపియన్ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ వచ్చేసి క్రిస్టమస్ సందర్భంగా December 25th థియేటర్లో అయితే రాబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఒకటే ఫీలింగ్ కలిగింది. ఈ స్టోరీలో ఒక బలమైన డెప్త్ ఆఫ్ ఎమోషన్ ఉంది. ఆ డెప్త్ ఆఫ్ ఎమోషన్ ని క్యారీ చేయగలిగితే ఈ మూవీ అనేది సగం సక్సెస్ అయిపోయినట్టే. ఇంకా చెప్పొస్తే ఇలాంటి మూవీకి అంటే ఈ ఓవరాల్ ట్రైలర్ చూసిన తర్వాత అలాంటి స్టోరీకి వైజయంతి మూవీ మేకర్స్ న్యాయం చేయగలుగుతారు. ఎందుకంటే ఇది ఏంటి, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత సో భారతదేశంలో జరిగిన ఒక సిచ్యువేషన్ ని ఈ మూవీలో చూపించబోతున్నారు అనమాట. అలాంటి స్టోరీని రియాలిటీగా ప్రజెంట్ చేయాలి అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుండాలన్నమాట. సో వైజయంతి మూవీ మేకర్స్ ఈ మూవీలో వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ వాళ్ళ యొక్క క్వాలిటీ ఈ మూవీలో కనబడిపోతుంది అనమాట. ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో రోషన్ అండ్ అలాగే అనశ్వర వీళ్ళిద్దరు కాంబినేషన్ అనండి, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనండి, వీళ్ళిద్దరి మధ్య సీన్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. ఫస్ట్ ఉన్న కొన్ని సీన్స్ లో మన రోషన్ మీద వచ్చే కొన్ని యాక్టింగ్ సీన్స్, ముఖ్యంగా చెప్పొస్తే రోషన్ యొక్క లుక్ చాలా బాగున్నాయి. ఫస్ట్ అట్రాక్టివ్ గా ఉన్నాయి అనమాట. సో ఎంత బాగున్నప్పటికీ బట్ మెయిన్ గా ఏంటి, ఈ మూవీకి మెయిన్ మైనస్ వచ్చేసి స్టోరీ ఏమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అని అంటానంటే, ఫస్ట్ మనం ఈ ఛాంపియన్ యొక్క స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఛాంపియన్ యొక్క స్టోరీ ఏంటి, ట్రైలర్ పరంగా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, సో మెయిన్ ఏంటి, 1947లో August 15th మనకి ఇండిపెండెన్స్ అయితే వచ్చింది. సో అది కేవలం భారతదేశానికి వచ్చింది. భారతదేశంలోని ఒక ప్రాంతమైన హైదరాబాద్కి అయితే రాలేదన్నమాట. ఎందుకు అన్నానంటే, అప్పుడున్న సిచ్యువేషన్ లో భారతదేశం వేరు, హైదరాబాద్ వేరు. హైదరాబాద్ ని నిజాం వాళ్ళు పాలించేవారు అనమాట. అదే సిచ్యువేషన్ లో నిజాం పాలన కింద నలిగిపోతున్న బైరన్పల్లి అనే ఒక ఊరి గురించి, అక్కడున్న గ్రామ ప్రజల గురించి చెప్పిన స్టోరీయే ఈ మూవీ అని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకా చెప్పాల్సి వస్తే అప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటి, హైదరాబాద్ ఒక సపరేట్ దేశం కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తే అదే చట్టం, అదే న్యాయం, అదే ధర్మం అని పాటించుకుంటూ వెళ్ళిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్ లో బైరన్పల్లి ప్రజలకి హెచ్చరిస్తారు అనమాట, అయితే ఇస్లాం మతంలోకి మారిపోండి లేకపోతే చచ్చిపోండి. ఆ విధంగానే నవాబుల కాల కింద బైరన్పల్లి ప్రజలు చాలా నరకాలు చూస్తారనమాట. ఇక ఇలాంటి సిచ్యువేషన్ లోనే బైరన్పల్లి ప్రాంతానికి మన హీరో అయిన రోషన్ అలియాస్ మైకిల్ ఆ ఊరికి రావాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో మరి హీరో ఎందుకు వచ్చాడు అంటే అదనేది మన థియేటర్ లో చూడాలన్నమాట. సో రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఏంటి, హీరోయిన్ అయినా అనశ్వరతో పరిచయం కాస్త ప్రేమగా మారడం, బైరన్పల్లి ప్రజలతో పాటు మన మైకిల్ కూడా నిజాం పరిపాలనకి తిరుగుబాటు చేస్తాడనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో నిజాం వాళ్ళు బైరన్పల్లి ప్రజలపై ఎలాంటి దాడి చేశారు, మరి ఫైనల్ గా హైదరాబాద్ ని భారతదేశంలోకి ఎలా విలీనం చేశారు, సో ఇలాంటి పాయింట్ల మీద స్టోరీ ఉండబోతుందని ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. సేమ్ ఇదే స్టోరీని రజాకర్ మూవీలో ఆల్రెడీ తీసేశారు, ఆల్రెడీ మనకి చూపించేశారు. ఇంకా చెప్పొస్తే లాస్ట్ ఇయర్ 2024 రిలీజ్ అయ్యి ఒక కాంట్రవర్సీ మూవీగా అయితే ఆ మూవీ నిలిచిందనమాట. బట్ మూవీకి అయితే కలెక్షన్స్ రాలేదు, బట్ మూవీకి అయితే చాలా మంది ప్రశంసించారు. ఇలాంటి మూవీకి సంబంధించి ఆ స్టోరీ రిలేటెడ్ గానే ఈ ఛాంపియన్ స్టోరీ ఉండడం వల్ల ఆ మూవీ ఎఫెక్ట్ అంటే ఈ రజాకర్ మూవీ ఎఫెక్ట్ ఛాంపియన్ మూవీ మీద పడే అవకాశాలు ఉన్నాయి అంటారనేది చూడాలన్నమాట. ఇంకా చెప్పొస్తే సేమ్ రజాకర్ స్టోరీ కాబట్టి ఛాంపియన్ మూవీ మనకి ఎక్కడైనా ప్రొటబుల్ గా వెళ్ళిపోయింది అంటే సో మూవీ మీద హోప్స్ గానీ ఇంట్రెస్ట్ గానీ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, రజాకర్ మూవీలో ఎమోషన్ అనేది చాలా బాగా వర్కౌట్ చేశారు. ఈ మూవీలో కూడా అంతే ఎమోషన్ వర్కౌట్ చేయాలి. ఇంకా చెప్పొస్తే దానికి మించి ఎమోషన్ వర్కౌట్ చేయగలిగితేనే సో మూవీ అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఫీలింగ్ నాకైతే ఉందన్నమాట. మరి ఏది ఏమైనప్పటికీ మరి రోషన్ గారి సెకండ్ మూవీ కాబట్టి సో ఈ మూవీతో మరి రోషన్ హిట్ పడతాడా లేదా, ఈ మూవీకి రజాకర్ మూవీ ఎఫెక్ట్ పడనుందా లేదా అనేవి తెలియాలి అంటే ఈ మూవీ December 25th రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఆ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి రిలీజ్ అయిన తర్వాత సో ఈ పాయింట్ల గురించి ఇన్ డీటెయిల్ గా మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఓవరాల్ గా ట్రైలర్ పరంగా చూసుకొని వస్తే ట్రైలర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ కథని అండ్ అలాగే ఆ ఎమోషన్ ని మన డైరెక్టర్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మనకి చూడాలన్నమాట. నాకైతే ఆ పాయింట్ అనేది క్యూరియాసిటీగా ఉంది. సో ఓవరాల్ గా మీరు కూడా ఛాంపియన్ మూవీ ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించింది అండ్ అలాగే
మీరు కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీకి రజాకర్ మూవీకి ఏమైనా కనెక్షన్ ఉందా అని మీరు ఫీల్ అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.